పీపీపీ విధానంలో ఎన్ఆర్ఐ మెడికల్ సీటు 57,00,000. మేనేజ్మెంట్ కోటాలో నీకు లక్కు అంత ఈజీగా రాదు. వస్తే 10,00,000. 10,00,000 ఈజీగా కట్టేసి జాయిన్ అయిపోతారు. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే అప్పర్ క్లాస్ వాళ్ళు. ఇది ఈ 2 మెయిన్ ప్రాబ్లమ్స్ కాదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే అక్కడ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టాలి మెడికల్ కాలేజ్ కావాలంటే. సో ఇప్పుడు ప్రైవేట్ వాడు దాన్ని కడుతున్నాడు కాబట్టి నీకు నాణ్యమైన వైద్యం ఉచితంగా ఇస్తాడా? 17 మెడికల్ కాలేజెస్. అందులో 7 ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఇంకా 10 మాత్రమే కంప్లీట్ అవ్వాల్సి ఉన్నాయి. ఆ 10కి అయ్యే ఖర్చు కేవలం 6,000 కోట్లు మాత్రమే. ఈ 6,000 కోట్లు ప్రభుత్వం కనుక ఖర్చు పెడితే ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన కిందకు వస్తది. మనకి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఉంటది. ఇదే కాకుండా జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ మెడికల్ కాలేజ్ కింద ఒక హబ్ కింద పనిచేయాల్సి ఉంటుంది. దీన్ని ఒక హబ్ కింద చేస్తామని చెప్పేసి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక హబ్ కిందకు వస్తాయి కాబట్టి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. ప్రొఫెసర్స్ని కూడా ఎవరైతే హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉన్నారో మెడికల్ ప్రొఫెసర్స్ని వాళ్ళని వీళ్ళు బట్టి మార్చుకుంటామని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పీపీపీ విధానంలో జరుగుతుంది కాబట్టి నీకు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రీగా వస్తుందా? ప్రైవేట్ వాడు కడుతున్నాడు కాబట్టి 66 సంవత్సరాల వరకు కూడా నీకు ఫ్రీగా రాదు. 66 సంవత్సరాలు లీజుకి ఇస్తా ఉన్నారు. 66 సంవత్సరాలు అంటే నేను కూడా బతకను. ఇంకొక 66 సంవత్సరాల తర్వాత అంటే నేను కూడా ఉండను. గ్యారంటీ నేను కూడా ఉండను. అప్పటి వరకు కూడా ఆలోచించుకోండి.